మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రాత్రికి రాత్రి రోడ్డు కబ్జాకు దిగారు భూ కబ్జాకోరులు. జవహర్ నగర్లోని 3వ వార్డులో 15 ఫీట్ల రోడ్డును కబ్జా చేసేందుకు కొందరు నాయకులు యత్నించారు. సంతోష్ నగర్ కాలనీలో 25 ఏళ్లుగా ఉన్న రోడ్డును కొంతమంది స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గత కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం చెల్లం లేదని విమర్శిస్తున్నారు. అయ్యా ఇది సంగతి అని ఎన్నిసార్లు విన్నవించినా న్యాయం జరగటం లేదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి సంతోష్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని, మా రోడ్డు మాకే కావాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంతకుముందు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్సేషన్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్లయ్య ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దానికి రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వస్తాం చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. మాకు న్యాయం జరగట్లేదు. మీరన్నా స్పందించి మీడియా పూర్వకంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు రోడ్డు ఫస్ట్కి ఎంచి ఉంది, ఇప్పుడు రోడ్డు లేదని వాళ్ళు కబ్జా పెట్టుకొని లీడర్లు మమ్మల్ని మొత్తం తెల్లని దాకా రాళ్లతో నిసిరేసుకుంటా పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మాకు భయానికి మమ్మల్ని చంపుతారంట, మా ఇండ్లు కొంటారంట, మమ్మల్ని బొందలు పెడతారంట. మాకు తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలు ఆడి మా వెనుకది వస్తారు. అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉరికి వస్తారు, ఇట్లా చేస్తారు. మేము అందరి కాడికి పోయినాం, మాకు అందరి కాడికి పోయినా కానీ ఏదిలే అయితే లేదు సార్. ఎవరి దగ్గర పోయినాం మేమా? అది సుధీర్ రెడ్డి సార్ కాడికి పోయినాం, మల్రెడ్డి సార్ కాడికి పోయినాం, ఈ యాదవ్ సార్ కాడికి పోయినాం, ఈ జంగ యాదవ్ కాడికి, ఈ బాలాజీ నగర్లో ఎంత మంది ఉండరో అంత మంది కాడికి పోయినాం. పెద్ద పాత ఎంఆర్ఓ వచ్చిండు, వాళ్ళందరూ దీంతో 3 సార్లు వచ్చిండు. కలెక్టర్ల కాడికి పోయినాం. అందరి ఇప్పుడు ఈ కార్పొరేటర్లు ఎంత మంది ఉరో అంత మంది కాడికి పోయినాం. పోయినా కానీ మాకేం చేయాలి, కావ్య కాడికి పోయినాం, అందరి కాడికి పోయినాం. మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు, రోడ్డు కబ్జా చేసిండు సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు, గేటు అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరన్నా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్, ప్లీజ్.